ఇప్పుడు మనము రాజశేఖర్ నగర్ అన్నపూర్ణ కాలనీ రోడ్ నెంబర్ 6/6 ప్లస్ 6/4 6/7 6/2 ఈ యొక్క ఉన్నాము. చూడండి ఈ చెట్లు ఎలా పెరిగినాయో. ఈ చెట్లు పెరగడం వల్ల కరెంటు తీగలకి తగిలి అప్పుడప్పుడు రాత్రిపూట కరెంటు పోవడం జరుగుతుంది. అట్లనే ఈ చెట్లు ఎవరు కొడతారో కూడా తెలియటం లేదు. ఈ చెట్లు కొట్టడానికి మున్సిపల్ కార్పొరేషన్ వాడిని అడిగితే మాకు కాదు, ఏపీఎస్సి టీఎస్ఆర్టీసీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కొట్టాలి అని చెప్పి కొడుతున్నారు. దాని తర్వాత ఈ చెట్లు పెరిగి స్ట్రీట్ లైట్ల మీద పడుతున్నాయి. స్ట్రీట్ లైట్ల మీద పడడం వల్ల చీకటిగా ఉండి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. అట్లనే 1600 గజాల పార్కులో రాత్రిపూట కొంతమంది పిల్లలు సంచరిస్తూ వారి బైక్ దొంగతనాలు కూడా చేస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవరు? ఈ చెట్లు ఎవరు కొడతారు? చెట్లు కొట్టడానికి మరి కాలనీ నాయకులు ఏం చేస్తున్నారు? మన కాలనీ నాయకులు 16 కాలనీకి 40 కాలనీకి నాయకులు అంటారు. ఆ నాయకులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. అర్థం కాకుండా ఈ చెట్లు కొట్టడానికి చర్యలు తీసుకోవటం లేదు. అట్లనే వీధి దీపాల మీద ఈ చెట్లు పడి చీకటమై దొంగల పాలవుతున్నారు. దొంగలు కుక్కలు అయితే విపరీతంగా తిరుగుతున్నాయి. మనుషుల్ని ఎలా కరుస్తాయో కూడా తెలియటం లేదు. మరి మన కాలనీ వాసులు, మన ప్రెసిడెంట్లు, జాయింట్ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు. ఇది చూడండి ఈ చెట్లు ఎలా పెరిగినాయో. వీధి దీపాలకు అడ్డంగా ఉండి ఈ వీధి దీపాలు వెలగకుండా దొంగల పాలవుతున్నారు. అలాగే మన కాలనీ నాయకులు చెప్పుకోవడానికి మాత్రమే 40 కాలనీకి నాయకులు అంటారు, కానీ ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి ఎవ్వరూ పూనుకోవటం లేదు. చూడండి ఇక్కడ కరెంటు స్తంభాలకి కరెంటు మీద చెట్లు ఎలా ఉన్నాయో, ఈ చెట్లు ఎలా పెరుగుతున్నాయో. మొన్న ఈ మధ్య ఒకరింట్లో దీపాలు లేక దొంగతనాలు జరిగినాయి. ఆ దొంగతనాలకు బాధ్యులు ఎవరు? అలాగే కుక్కలు పెరిగిపోతున్నాయి. కుక్కలకి బాధ్యులు ఎవరు? కుక్కలు పెరగడం వల్ల వీధిలో సంచరించడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. కావున దీనిపై తక్షణమే కాలనీ నాయకులు స్పందించి చెట్లు కొట్టించాలని కోరుచున్నాము. ఇట్లు బాబురావు, హెచ్ఎం న్యూస్.